భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మాఘపురాణం 15వ అధ్యాయము. జ్ఞానశర్మ కథ. మాఘ పూర్ణిమ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గృత్రుమదుడు జాహ్నువుతో ఇట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరల నా రాకను కోరి తపమాచరించితివి, ఎందులకు? నీ మనసులో ఏమీ ఉన్నది చెప్పమని అడిగెను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొన కోరి తపమాచరించితిని అని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమును గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లే అని అంగీకరించెను. వ్రతమును ఆరంభించెను. మాఘ పూర్ణమి యందు వ్రతమాచరించి మాఘ పౌర్ణమి యందు వ్రతమాచరించి పాయస దానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమును ఆచరించినందున ఈ జన్మయందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘ పౌర్ణమి నాడు చేయవలసిన పాయస దానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును 2 దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుణ్ణి తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి యగును. ఓయి, మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చెయ్యని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతమును ఆచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వ పాప దోషహారము. నేను అనగా శ్రీహరి మాఘమాస ప్రియుడను. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి నందుదురు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలను ఇచ్చును. మాఘవ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియవారు కలరు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింపవలయను అను బుద్ధి కలుగును. నీ పుత్రుణ్ణి మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండదోషము తొలుగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యను. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యను. బాలుణ్ణి శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను. బాలునకు శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడు ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్ను మునివర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్తుమద మహర్షి జాహ్నునికి వివరించెను. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. నమస్కారం.